కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతకు లక్ష మెజారిటీ ఖాయమని తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు మల్కాజ్గిరి నియోజకవర్గం వైపే ఉంది. ఈ నియోజకవర్గాన్ని 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే గెలుపు మాదంటే మాది అంటూ ధీమతో ఉన్నారు. అయితే ఇక్కడ జనాలు చెబుతుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. జనాలు సునీత విజయం ఖాయమని చెప్పడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ గాలి వీస్తుండడం ఓ కారణమైతే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుండడం మరో కారణమని చెప్పొచ్చు. వీటన్నిటికంటే సునీత చేస్తున్న ప్రచారం మరో కారణమని చెప్పొచ్చు. ఆమె చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. మహిళ కావడంతో మహిళలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమెకు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల కూకట్పల్లిలో ప్రచారం చేస్తే ఊహించనంతగా స్పందన లభించింది. తన ఫ్యామిలీ మెంబరే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారంటే ఎంతలా ఆమెను ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు లభిస్తున్న ఆదరణ చూసి సునీత గెలవడం ఖాయం, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అంతే అంటున్నారు. మరో విషయం ఏంటంటే పట్నం సునీతకు లక్ష మెజారిటీ వస్తుందని మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కూడా ప్లస్ అయ్యింది. సునీతకు ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్టే అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. దీంతో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేయకపోయినా ఆయనే పోటీ చేస్తున్నట్టుగా జనాలు ఫీల్ అవుతున్నారు. అందుకనే లక్షకు తక్కువ కాకుండా మెజారిటీ వస్తుందని జనాలు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికలు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. ఎండ తీవ్రంగా ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చేతల్లో చూపించారు. అది సునీతకు బాగా ప్లస్ అయ్యింది. ప్రజల సంక్షేమం కోసం తప్పిస్తున్న రేవంత్ రెడ్డి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడంతో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తామని, అది కూడా లక్ష మెజారిటీ తగ్గకుండా చూసుకుంటామని అక్కడ జనాలు చెబుతుండడం విశేషం.